నమస్కారం. ప్రైమ్ 9 వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సో ఈ వారం అంటే అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 11 వరకు కూడా ఈ వారం ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారు. వారు ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురుగారు నమస్కారం. నమస్కారం. ఈ వారం మేషరాశికి సంబంధించి కూడా ముందుగా ఎలా ఉందో తెలియజేస్తారా? తప్పనిసరిగా. యామూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖీ వ్యక్తాత్మపరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మేషరాశి. మేషరాశిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి అనుకూలతలు ఉన్నాయి. అలానే కుటుంబంలో సఖ్యతగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో వినోదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలతలు బాగా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం అవసరం అనేది ఎంతైనా ఉన్నది. డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయంలో సాక్ష్యం కంపల్సరిగా వీరికి ఈ వారం అవసరం ఉన్నది. ఏడేళ్ల కొంత ధనాన్ని నష్టపోయేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద అన్ని రకాలుగా అనుకూలంగానే ఉన్నది. కానీ కొంత వీరు దైవ ఆరాధన చేయవలసిన అవసరం కొంత ఉన్నది. విష్ణు సహస్రనామ పారాయణం కానివ్వండి, లలితా సహస్రనామ పారాయణం కానివ్వండి, లేదా దుర్గా సూక్త పారాయణం కానీ పఠనం చేసినట్లయితే తత్సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందులు తప్పిపోయి మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే గురువుగారు, తప్పకుండా తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే గతంలో ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు ఏవైతే చెప్పుకున్నామో వాటికి సంబంధించిన విషయాలు నుంచి కూడా దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి జరిగేటటువంటి శుభ పరిణామాలు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి వీరికి. అలానే వీరి వాక్కుకి విలువ పెరుగుతుంది, వీరి మాటకి విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవింపబడతారు, ప్రమోషన్స్ ఉంటాయి, ఉద్యోగస్తులకి ఉండే అవకాశం గోచరిస్తూ ఉన్నది. అలానే కుటుంబంతో చక్కగా చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు తదనుకూలంగా లాభసాటిగా ఉంటాయి. వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. కొత్త పనులు ప్రారంభించుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలమైనటువంటి పనులు మంచి జరిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే గురుగారు, తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం సంతానపరంగా కొంత విచారణ చేయవలసి వస్తుంది. మూలకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. అట్లానే కళ్యాణ శుభగడియలకు సంబంధించినటువంటి వాటిల్లో కొంత తీసుకునే నిర్ణయాల్లో కొంత ఆలోచించేసి తీసుకోవటం అనేటువంటిది ఉత్తమం. వివాహ విషయంలో, సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో, అట్లానే శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రతిదీ కూడా కొన్ని విషయాల్లో మాత్రం పని అయినట్టే ఉంటుంది, కానీ పనులు పూర్తి కావు. వీరు హనుమాన్ చాలీసా రోజు 11 సార్లు పారాయణం కనుక చేసుకున్నట్లయితే అటువంటి అంతర్గతంగా మాయ చేత, భ్రాంతి చేత మనం చేసేటటువంటి తప్పుడు నడక నుంచి బయటపడి
జ్ఞానాన్ని పొందేటువంటి సూచనలు గోచరిస్తుంటే దీనివల్ల కుటుంబం వృద్ధి చెంది తను బాగుండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి హనుమాన్ చాలీసా చదువుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. గురువుగారు, తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా? కర్కాటక రాశి, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే భూ సంబంధమైనటువంటి విషయాలు, లావాదేవీల్లో గతంలో ఉన్నటువంటి చిక్కులు, సమస్యలు కొంత తొలగిపోతాయి, పోయినట్లే ఉంటాయి. కానీ ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. మానసిక స్థితి కొంచెం అనుకూలమైనటువంటిగా కనిపించదు. ఎవరిని చూసినా చిరాకు పడటం, కోపడటం, విదిలించుకోవటం అనేటటువంటి ప్రవర్తనతో కూడుకొని ఉంటారు వీరు కొంత. కానీ ఫుడ్ పాయిజన్ అయ్యేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఆహారపు అలవాట్లో కొంత ఆచితూచి చక్కగా ఆలోచన చేసి సరైనటువంటి సమయపాలన పాటించాలి. ఆహార నియమాల్లో ఉన్నట్లయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ పనికిరావు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం ఒకసారి రుద్రాభిషేకాన్ని కనుక చేసుకున్నట్లయితే తదు సంబంధం ఆరోగ్యపరమైన దాని నుంచి కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశం గోచరిస్తుంది. గురువుగారు, తదుపరి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు? సింహరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారంలో ఉన్నత పదవులు కానివ్వండి, ఉద్యోగాల్లో అయితే ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్లు ఉండేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ధనాదాయం అనుకూలంగా ఉంది. అలానే మీ మాటకి విలువ పెరగటమే కాకుండా మిమ్మల్ని అనుసరించేవారు కూడా తయారవుతారు. గతంలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళే ఇప్పుడు ఈ వారం మిమ్మల్ని అనుసరించడానికి ఇష్టపడతారు. అన్ని రకములుగా వీరికి అనుకూలంగా ఉన్నది. కాకపోతే వ్యాపార భాగస్వామ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరం. మొత్తం ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నది. కానీ వీరు ఆంజనేయ స్వామి ఆరాధన, అమ్మవారి ఆరాధనల సేవల్లో కనుక పాల్గొన్నట్లయితే ఇంకా మెరుగ్గా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే గురుగారు, చాలా చక్కగా వివరించారు. తదుపరి కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం? కన్యారాశి వారిని చూసుకున్నట్టే ఈ వారం అనుకూలమైన వాతావరణం గోచరిస్తూ ఉంది. భార్య మూలకంగా సహాయ సహకారాలు అందుతాయి. అత్తమామల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ సహకారాలు చక్కగా గోచరిస్తున్నాయి. వీరికి బంధువులతో కలిసి వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలానే వ్యాపార భాగస్వామ్యంలో పరస్పర కొంత వైరుధ్యం వచ్చేటువంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి. భాగస్వామ్యాన్నిలో అవగాహన లోపం చేత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక లావాదేవీలు ఎక్కడొక్కడ కొంత మేరకు వ్యాపార విషయాల్లో నిలిచిపోయేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి వ్యాపారంలో కొంత జాగ్రత్తలు అవసరం. లేదా తదుపరి వారానికి వాయిదా వేసుకోవటం అనేటటువంటిది ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లలితా సహస్రనామ పారాయణం కానీ లేదా పఠించటం కానీ చేసినట్లయితే మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే గురువుగారు, తదుపరి తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారు చూసుకున్నట్లయితే ఈ వారం కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. అలానే రాజకీయంలో ఉన్నటువంటి వారికి అనుకూలతలు బాగా ఉన్నాయి. అలానే ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి. ప్రమోషన్స్, పదవులు పొందేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ప్రజలు మీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు వమ్ము చేయరు. అనుకూలతలు బాగా ఉన్నాయి. చిన్న కొద్దిపాటి అవమానాలు, రూమర్స్ వస్తూ ఉంటాయి. వాటిని మీరు లెక్క చేయరు. అన్ని విధాల ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలమైన వాతావరణంగా ఉందని చెప్పవచ్చు. అలానే గురువుగారు, తదుపరి వృశ్చికం.
ఈ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం ఊహించని రీతుల్లో కొంత కష్ట నష్టములకు కొంత గురి అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో పెను మార్పులు జరుగుతాయి. దాని సంబంధంగా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు బాగా అవసరం. జాయింట్ వ్యాపారాల్లో సమన్వయం పాటించి ప్రవర్తించటం మంచిది. అలానే కొంత ధన నష్టం జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. అలానే చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీ పైవారి నుండి మీకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తుంది. కనుక మీరు జాగ్రత్తగా సమన్వయంగా ఆలోచన చేసి మాట్లాడి కొంచెం సహనం పాటించి గనక తగ్గినట్లయితే ఒక మెట్టు అన్ని విధాలా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. అది లేని యెడల కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తాయి. జాగ్రత్తలు చాలా చాలా అవసరము. వీరు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి 4 ప్రదక్షిణాలు చొప్పున ఈ వారం అంతా చేస్తూ ఉంటే మరీ మంచిది. తప్పకుండా గురుగారు. తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ధనుసు రాశి వారు చూసుకున్నట్టయితే ఈ వారం ఆర్థిక లావాదేవీల విషయంలో వీరు కూడా జాగ్రత్తలు అవసరం. నూతన వ్యక్తుల పరిచయం, కుటుంబంలోకి కొత్త వ్యక్తులు వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సంతాన వివాహ విషయంలో చేసినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యం చేసేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుటుంబంలోతో కలిసి సంతోషకరమైనటువంటి వాతావరణంలో గడిపేటువంటి సూచనలు కూడా గోచరిస్తుంది. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని చెప్పవచ్చు. అలాగే గురుగారు. తదుపరి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్నటువంటి వారికి రాణింపు, సివిల్ ఇంజనీరింగ్లో చదివేటువంటి వారికి కానివ్వండి, లేదా టెక్నికల్ విద్యారంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. అలానే వీరికి కాంపిటేటివ్ అంటే పోటీ పరీక్షలు, ఉద్యోగ విషయాల్లో పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి విద్యార్థులు మంచి ఫలితాలను పొంది ఉద్యోగానికి సంపాదించేటటువంటి అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో విజయం కూరుస్తారు. తప్పనిసరిగా మంచి జరిగే అవకాశం ఉంది. ఇంకా కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినట్లయితే మంచి ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. అన్ని విధాలా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తుంది. అలానే గురువుగారు. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించటం అనేది వీరికి ముఖ్యం. స్త్రీ మూలకంగా గొడవలు, కలతలు, ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తుంది. అది కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే స్త్రీలతో మాట్లాడే ముందు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడటం అనేది వీరికి ఉత్తమం. లేని యెడల కోరికొని తెచ్చుకోవాల్సింది. కానీ వీరికి లగ్నంలో రాహు ఉండటం చేత పట్టుదలతో తేలికగా తీసుకుంటారు. అది చిలికి గాని వాళ్ళలాగా పెద్దదయ్యి సమస్యలను సృష్టించుకునే స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేది ఉత్తమం. లేని యెడల అసలు మౌనమే మంచిది వీరికి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగిలిన విషయాలన్నీ కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో నోటి దురుస్తనం చేత ధన నష్టాన్ని పోయేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే గురుగారు. మొత్తం మీద ఈ రాశివారు వీరు శివాభిషేకాన్ని, ఏకాదశి రుద్రాభిషేకాన్ని కనుక గావించుకున్నట్లయితే మంచి ఫలితాలని పొందవచ్చు. లేదా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించినట్లయితే కొంత ఉపశమనం కలిగి శాంతియుతంగా మాట్లాడేటువంటి ప్రవర్తన కలిగే స్థితిని పొందగలుగుతారు. అంటే కుంభరాశి వారికి ఇప్పుడు గ్రహణం ఎఫెక్ట్ కూడా ఉంది అని అంటారు. దాని గురించి ఏమైనా చెప్తారా? గ్రహణానికి సంబంధించినటువంటిది కుంభరాశికి శతభిష నక్షత్రంలో కాబట్టి ఈ శతభిష నక్షత్రం
మీనరాశిలో గ్రహణం సంభవించినటువంటిది కాబట్టి దానికి సంబంధించినటువంటిలో అందులో ఉండేటటువంటి అందరికీ రాశిలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాల వారికి ఉంటుందని కాదు. ఎక్కువ భాగం ఏ నక్షత్రంలో అయితే గ్రహణం సంభవిస్తుందో ఆ నక్షత్రానికి ఎక్కువగా ఉంటుంది, పక్క నక్షత్రాలకి కొంత పర్సెంటేజ్ తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పాను ఈ సంవత్సరం అనుకూలంగా లేదు, ఇప్పుడు ఈ వారంలో, ఈ సంవత్సరంలో, ఈ వారంలో అనుకూలంగా లేదు, స్త్రీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పాం. అవును, అదే గోచరిస్తూ ఉంది. అంటే ఏంటి, ఎవరైతే సరిగా ప్రవర్తించరో వారికి చెడు కలుగుతున్నట్టే లెక్క. మనం చెప్పేటటువంటి ఫలితాలు విని డబ్బు ఖర్చుతో పని లేదు, చేతిలో ఉన్నటువంటిది చదువుకోగలిగినటువంటి వారు చదువుకునేది, ఇంట్లో చదువుకునేటువంటి చేసేటటువంటి నియమాలు కనుక మనం పాటించినట్లయితే తప్పనిసరిగా ఉపశమనం కలుగుతుంది. పాటించలేము, లేకపోతే అవి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెబుతున్నాం కాబట్టి 99% జరగవచ్చు. ఆ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటం కోసమే ముందు జాగ్రత్తగా ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉండేది. కాబట్టి ఆ గ్రహణ ఫలితమే అనుకోండి, అది ప్రారంధ కర్మ అనుకోండి. ప్రారంధ కర్మ అయితే అసలు తప్పనిసరిగా ఆ కర్మ ఏదైతే జరుగుతుందో అది జరిగి తీరుతుంది, దాన్ని ఏమీ మనం ఆపలేము. తప్పించుకోవటానికి మానవ ప్రయత్నం, ఎండలో గొడుగు లాంటి. అంతే. తప్పకుండా గురువుగారు. తదుపరి చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా ఉంది. కానీ ఏదైనా సరే కొత్త పనులు మాత్రం మొదలు పెట్టకూడదు. కానీ నిత్యము చేసుకునేటటువంటి పనుల్లో మాత్రం ఎటువంటి ఆటంకాలు, లోపాలు లేకుండా గత వారంలాగా సాఫీగా మాత్రం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. ఈ వారం ప్రత్యేకంగా విశేషంగా నష్టపోయేటటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. కానీ మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా కొద్దిగా మంచిగా జరిగేటువంటి అవకాశాలే గోచరిస్తూ ఉంటాయి. గురువుగారు, ఇవాళ కార్యక్రమం ముగించబోయే ముందు మధ్యకాలంలో ఈ ఉంగరాలకు సంబంధించి కూడా ఎక్కువ అయిపోయింది. ఏ రాయి ఉంగరం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది ఏంటి అని అడుగుతున్నారు. అసలు ఏంటి దీని గురించి ఏమైనా చెప్తారు? తప్పనిసరిగా రాళ్ళు, రత్నములు అనేసరికల్లా మనకి ఒరిజినల్ రత్నాలు ముఖ్యంగా ఎక్కడ దొరుకుతాయి? ఏదైనా సరే ఒకటి తీసుకోవాలి అంటే, ఒక పని చెప్పారంటే, మనకు ఒక డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తున్నాడంటే, ఒక క్యాప్సిల్ ఇస్తున్నాడంటే ఆ గొట్టంలో మందు ఉందా లేదనేది ప్రధానం. అవును, క్యాప్సిల్ని చూసి మోసపోకూడదు. అలానే ఒక రత్నాన్ని ధరించాలంటే దానికి చాలా నియమాలు ఉన్నాయి, ధరించడానికి నియమాలు ఉన్నాయి. అది రత్నమో కాదో అనేటటువంటిది కూడా ముందు మనం తెలుసుకోవాలి. నిజంగా రత్నం ధరిస్తే ఫలితం వస్తుందా అంటే రావటానికి స్కోప్ ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది రావటానికి కారణాలు. కానీ ముందు రత్నం పెట్టుకునే ఎలిజిబిలిటీ ఈ వ్యక్తికి ఉన్నదా లేదా అనేటటువంటి డయాగ్నోసిస్ చేయాలి ఫస్ట్ జాతక చక్రంలో. ఈ రాశి వ్యక్తి ఈ ఉంగరాలు పెట్టడానికి అర్హుడా కాదా, ఏ ఉంగరమైనా, ఏ ఉంగరం అనేది తర్వాత, అసలు ఉంగరం ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఉంటే ఏ ఉంగరం ఎందుకు పెట్టుకోవాలి, జాతకంలో ఏ చక్రంలో ఏమి సూచన చేస్తుంది అనేటటువంటిది లోతు పరిశీలన. ఇవన్నీ కూడా అలా అంత పరిశీలన చేసి పలానా రత్నం ధరించండి అని చెప్పినప్పుడు ఆ రత్నం మనకి మంచిది, ఒరిజినల్గా ఉన్నటువంటి రత్నాన్ని ధరించడం వల్ల మాత్రమే ఫలితాలు వస్తాయి. అలా కాకుండా రంగురాళ్ళు తీసుకొచ్చి సానబట్టి ఉంగరాల్లో వేసి తయారు చేసి చేసుకున్నంత మాత్రం చేత మీకు ఎటువంటి ఫలితాలు ఉండవు, రావు. ఈ మధ్య చూస్తూ ఉన్నారు, మనం ఛానల్లో చూస్తూనే ఉన్నాము, యూట్యూబ్లో అన్నిట్లో చూస్తూనే ఉన్నాం. ఏది గేదె ఎముకలు తీసుకొచ్చి పూసలు తయారు చేసి దాన్నే మెల్లో మాలగా వేస్తున్నారు. అది ఆ రకరకాల పూసల పేర్లు చెప్పి అని వాటికి ఎలా అయితే ఇది కూడా అంతే. నిజమైనటువంటి రత్నాలు ఉన్నాయి, వాటి వల్ల ఫలితం తప్పనిసరిగా వస్తుంది. బట్ కానీ నిజమైనవి ఎక్కడ దొరుకుతున్నాయి, ఎవరి వద్ద దొరుకుతున్నాయి, పేరుకు చెప్పుకోవటమే కానీ ఎక్కడ లభ్యమవుతున్నాయి మనకి? అది నేతి బీరకాయలో నెయ్యి అన్నట్టుగా ఇప్పటి కాలంలో రత్నంలో నిజమైనటువంటి ఒరిజినల్గా భూమిలో పుట్టినటువంటి రత్నాలు లభ్యం కావటం అనేది తక్కువ, లేదని చెప్పను కానీ తక్కువ. కాబట్టి అటువంటి రత్నం ఉండి దాన్ని కొని అంత ధనాన్ని వెచ్చించి అది తీసుకునే ఇది కెపాసిటీ మనకు ఉండాలి. ముందుగా ఆ రత్నమే మనం
పెట్టుకోమని నిర్దేశించి మన జాతచక్రంలో సూచన కలిగి ఉండాలి. మళ్ళీ అది కూడా అలా లేనప్పుడు కొన్ని ఇబ్బందులు, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వింటున్నాం, చక్కగా బీరు సీసాలు కానీ అటువంటి ఏదో మన బ్రాందీ విస్కీ సంబంధించిన సీసాలు ఉంటాయి. సీసాల యొక్క అడుగు భాగాలు ఎలా ఉంటాయి, మందంగా ఉంటాయి. అవును. చక్కగా దాన్ని కట్ చేసి సాన పెడితే అదొక 4 నిగలాడుతూ ఉంటుంది. అవును. కాబట్టి రత్నాలు అనేటటువంటివి ఫలించు అని చెప్పను, కానీ ఫలిస్తాయి. కానీ నిజమైన రత్నాన్ని ఎంచుకొని పెట్టడం వల్ల మాత్రమే ఫలిస్తాయి. అది కాని దానికి జ్యోతిష్కుడు బాధ్యుడు కాదు, మీరు బాధ్యుడు కాదు, ఇంకొకరు బాధ్యుడు కాదు. అది నిజమైనదా కాదా అనేటటువంటిది నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేయకుండా చేసేటువంటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అట్లా అని పెట్టినందువల్ల నష్టము లేదు, ఏది ఉండదు, మంచి లేదు, చెడు లేదు. రైట్ గురువుగారు, మరొక చిన్న ప్రశ్న. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం యూట్యూబ్లో అన్నిట్లో అందరూ కరుంగలి మాల అని వేసేస్తున్నారు. ప్రతి ఒక్కరు నెగిటివ్ ఎనర్జీ రాదు, ఎలాంటి దిష్టి తాకదని. కానీ కొన్ని నియమాలు ఉంటాయి కదా, మీరు అన్నట్టు అది నిజంగా ఒరిజినలా కాదా? కొంతమంది ఏంటంటే బ్రాండింగ్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చి ఆన్లైన్లో మేము పంపిస్తూ ఉంటున్నాం. దాని గురించి మీలాంటి వాళ్ళు ఒక చిన్న విషయం. తప్పనిసరిగా ఏ మాలలు ఏవి తీసుకున్నా సరే, చేసినా సరే, అది నిజమైనదే కాదా, ఒరిజినలా కాదా ముందు తెలుసుకోవాలి. నియమాలు కూడా ఉంటాయి కదా. నియమాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇక ప్రతి మాల మనం మెడలో, కానీ చాలామంది మాలలు రకాలు ఉన్నాయి. జపమాల వేరు, కంఠమాల వేరు. కంఠమాల 108 ఎప్పుడు ఉండవు, 27 కానీ 54 కానీ 36 కానీ ఈ విధంగా వేసుకుంటూ ఉంటారు కంఠమాల. కాబట్టి ఈ మాలల్లో కూడా అవి నిజమైనటువంటి ఏ పేరు చెప్పే మాలని ఇది పలానా మాల అని మనం అంటున్నామో అది ఆ పేరుకు సంబంధించినటువంటి మాలేనా అనేటువంటిది నిర్ధారణ ఎలా చేస్తారు, ఎలా చేయాలి, ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. పప్పు, ఉప్పు, చింతపండు కావాలా, చిల్లర కొట్లో దొరుకుతాయని తెలుస్తుంది, వెళ్తాం. ఇది ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడి నుంచి లభ్యమవుతున్నాయి? ఇవన్నీ తెలుసుకోవటానికి మనం చెప్పేటటువంటి వాటికి వీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే నా అభిప్రాయం అయితే చెప్తున్నాను. ఎక్కడో ఆ మాల ఉంది, ఆ మాల వేసుకుంటే నీ దోషం పోతుంది, ఈ మాల వేసుకుంటే ఇవన్నీ పోతాయి. ఏదైనా సరే ఈ భూమి మీద ప్రతి జీవి కష్టపడకుండా ఏ వ్యక్తికి ఫలితము రాదు రాదు రాదు. కష్టే ఫలి. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈరోజు కూడా చెప్తున్నాను ప్రత్యేకించి, ఆస్ట్రాలజీ మీన్స్ జస్ట్ గైడ్. అంటే ఈ స్టూడియోకి వెళ్ళాలి అని ఒక వ్యక్తి అడిగితే ఇటువైపు వెళ్ళి అటు తిరిగితే స్టూడియో వస్తుందయ్యా అని చెప్తాను. కానీ అట్నుంచి నడుచుకుంటూ వెళ్ళి నీ దగ్గరికి చేరుకునేది అతనే, కష్టపడేది అతనే, ఫలితం పొందేది అతనే. ఇక్కడ ఏదైతే లాభం ఉందంటాడో ఆ లాభాన్ని. కానీ నేను చెప్పాను కదా ఇటు నుంచి ఇటు వెళ్తే వస్తుందని చెప్తే నాకు రాదు లాభం, నాకేం ఫలితం లేదు, వారికి ఫలితం. అంటే కష్టం నేను పడలేదు కదా, నాకెలా వస్తుంది? ఆ స్టూడియోలో ఏదో పలానా వస్తువు ఇస్తామంటున్నారు ఉచితంగా, అది నాకు రాదు కదా, నేను అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి కదా. అందుకని ఏం చెప్తామంటే ఎప్పుడు కూడా కష్టే ఫలి. పెద్దల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క మాతాపితరుల సేవ చేసుకున్నట్లయితే మీరు ఈ ఏ మాలలు అక్కర్లేదు, ఏ మాలలు అక్కర్లేదు. తప్పనిసరిగా ఖచ్చితంగా ఉంటుంది ఫలితం, తప్పనిసరిగా ఉంటుంది. తాత్కాలికంగా ఉండకపోవచ్చు, తాత్కాలికంగా ఉండకపోవటానికి కొంత మనము ఒక సైకిల్ ట్యూబ్లోకి గాలి నింపడానికి 2 సార్లు ఇలా ఇలా అనగానే గాలి నిండుతుందా? లేదు. ఇంకా కొంత కష్టపడాలి, కొడితే కానీ అప్పుడు అది ఫుల్ అవ్వదు టైరు. అలానే నేను ఒకసారి 1 నెల స్తోత్రం చదవంగానే నాకు రాలేదు, వాడు 2 రోజులు చదివిన వస్తుంటే వాడికి 2 రోజులు కష్టపడి అంతకుముందు ఆల్రెడీ ఆ ట్యూబ్లో గాలి ఉన్నది, ఉన్న దాంట్లోకి కొద్ది కొడితే చాలు వస్తుంది. పూర్వజన్మ కొంత ఉన్నది వాసన, ఇక్కడ లేదు కదా. లేనప్పుడు ఏం చేయాలి? ఇంకొద్దిగా రెట్టింపు కష్టపడాలి. అలానే గురుగారు, తప్పకుండా. సో ఈరోజు ఈ వారానికి సంబంధించి కూడా ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో కూడా చాలా చక్కగా వివరణతో తెలియజేశారు. అదేవిధంగా కొన్ని రకాల జనరల్ క్వశ్చన్స్ కూడా ప్రేక్షకులకు ఉన్నాయి, వాటిని గురించి కూడా అడిగాం, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. సో చూశారు కదా, ఇది
ఈ వార ఫలాలు కార్యక్రమం. తిరిగి మరో వార ఫలాలు కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.